ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని వాక్యము వాగ్దానము కీర్తన గ్రంథం 28 అధ్యాయం 1 ఆపత్కాలమందు యెహోవానికి ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. కీర్తన 20 20వ కీర్తనలో దేవుని బిడ్డలారా ఎన్నో వాగ్దానాలు గలవు. ప్రతి ఒక్క వాగ్దానము దేవుడు వేడుకొనుటకు ధైర్యమును స్వాతంత్ర్యమును ఇచ్చుచున్నది. అవి ఎంతో ప్రశస్తమైనవి, ప్రోత్సాహకరమైనవి మరియు మనలను ఆధ్యాత్మికంగా బలపరుచునవి. ఆపత్కాలమున దేవుడు నీకు ఉత్తరమిస్తానని, మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉండి ఉండవచ్చు, కానీ ఆయన పిల్లలముగా ఆయనచే ఏర్పరచుకొనబడిన వారముగా దేవునికి మొరపెడుతూ వస్తున్నప్పుడు దేవుని సహాయము మనకు ఖచ్చితంగా అందిద్ది. మనకు సహాయం చేయుటకు దేవుడున్నాడు. విశ్వాసముతో ఆయన యొద్దకు వెళ్ళినప్పుడు మనకు ఆయన సహాయం చేయనని గొప్ప నిశ్చిత కలదు. ఆ విధంగా మనము జీవించినప్పుడు దేవుడు మన సమస్యలను ఏం చేస్తాడంటే పరిష్కారము చేస్తాడు. దేవుడు మనల్ని ఉద్ధరిస్తానంటున్నాడు. దేవుడు మన జీవితంలో అనేకమైన విషయాల్లో గొప్ప కార్యాలు మనకు చేయగలడు. మనకు అట్టి విశ్వాసం ఉండవలెను. మనము ప్రార్థించాలి. మనము ఎప్పుడైతే ప్రార్థిస్తున్నామో దేవుడు ఆపత్కాల సమయంలో మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. కష్ట సమయంలో మన అవసరతలను దేవుడు వింటాడు, మనకు జవాబు ఇస్తాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఉదయకాల సమయంలో ఆపదలు కలిగినటువంటి మనము, సమస్యలతో ఉన్నటువంటి మనం, శోధనతో ఉన్నటువంటి మనం ఆపత్కాలంలో ఉద్ధరించగల దేవుని మీద ఆధారపడదాం. యాకోబు తన జీవితంలో ఆపదలలో దేవుని మొర్రపెట్టినప్పుడు ఆయన విడిపించాడు. మనల్ని కూడా ఆ విధంగా విడిపించి బలపరుస్తారు. అట్టి కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించును. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించును. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మా తండ్రి, రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి ఉదయకాలాన్ని మీరు అనుగ్రహించారు. ఆపత్కాలమందు యెహోవానికి ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని వాక్యపు వెలుగులోంచి నన్ను దర్శించినందుకు మీ స్తోత్రాలు. ప్రభు, అనేక మంది ఆపదల్లో ఉన్నారు. ప్రభు, అనేక మంది ఆపద సమయాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎవరు ఏ ఆపదను కలిగి ఉన్నారో వారి ఆపదలను బట్టి వారికి సహాయం చేయమని, ఈ సమయంలో వారిని ఉద్ధరించమని, వారి అవసరతలు తీర్చమని, వారి అక్కరతలను తీర్చమని ప్రభు నామమున వేడుకుంటూ ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ప్రభు, ఈ యొక్క నేను ఉదయకాల సమయంలో భయంకరమైనటువంటి కరోనా రోగం మరలా ప్రభు విజృంభిస్తుందని, మా రాష్ట్రంలో కూడా కేసులు ప్రభానైనా వస్తున్నాయని వింటూ ఉన్నాం. ఇలాంటి ఆపదకాల సమయంలో మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాం. ఈ దినపు వివాహాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబాల్లో ఉన్న అశాంతి పరిస్థితులు మీ సన్నిధి, మీ కాపుదల, మీ సంరక్షణ మాకు మీరు దయచేసి మీ కృపలో నడిపించమని, ఈ దినపు దీవెనలతో నింపమని ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.